శ్రీ గురుభ్యో నమ. కార్తీక పురాణం 16వ రోజు 16వ అధ్యాయం స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగా నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సంధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానములు చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానమున్నవారు చేసినచో సంతాన నష్టము జరుగుదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఇందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టేవారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందుకొక కథ కలదు, చెప్పేదము వినుము. దీపస్తంభము విప్రుడొగుట. ఋషులలో అగ్రగణ్యుడుగా పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఈ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండరి. ఒకనాడు ఆ మునులో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడిగి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడ్కొని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని చెట్టును మొదట నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణము పఠము చేయుచుండగా ఫెళపళమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదరై పడియుండెను. ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతన్ని చూచి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేని అని ప్రశ్నించిరి. అంతా పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోపుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండియుండిన సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడును. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండని చెప్పేవాడును. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుండేవాడును. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలించలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు.
ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మముల యందు కుక్కనై 10,000 జన్మలలో కాకినై 5,000 జన్మలందు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి ఈ కీకారణ్యమందు ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతాను. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నేను నరవ రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలిసి చేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన ముళ్ళందరూ అమితాశ్చర్యముంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణిమ మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకునుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, ఓ మునిపొంగులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము తొలగును, అది నశించేటట్లు నా ఈ సంశయము చెప్పుమని ప్రార్థించెను. అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు ఆంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థుడుగాన వివరించుడాన్ని కోరిరి. అంతా ఆంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. 16వ